సో 12 మంది మీ ముందు పాడారు, ఇంతేనా? ఇంకొంచెం మీరు పాడేస్తున్నారు కానీ నే సార్ అది పాటే కాదు సార్, ఎంచుకున్న రాగం ఏంటి అంటారు తమన్ గారు. మళ్ళీ వద్దు సార్, కేసు వేసిన వేస్తారు నా మీద. సో తమన్ గారు, గీతా మాధురి గారు, కార్తీక్ గారి కృషికి ఫలితం. ఈ ఫలితాన్ని మీరు అందరూ ఎంజాయ్ చేయబోతున్నారనమాట సీజన్ ఆఫ్ మోర్లో. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు జడ్జెస్ని పిలవాలి. ఆ డ్యూటీ కూడా మేము వీళ్ళకే ఇచ్చాం, పాట రూపంలో పిలుస్తాను అని ఏదో స్పెషల్గా ప్లాన్ చేశారు కదా. మరి ఎవరిని పిలుస్తున్నారు? ముందుగా ఎవరి దగ్గర నుంచి మొదలు పెడతాం మనం? హోస్ట్ దగ్గర నుంచి మొదలు పెడదాం ఫస్ట్ అయితే, ఓకేనా? సమీరా గారిని ఎలా పిలుస్తారు? ఆగండి, వాళ్ళు పిలిచే వరకు నాకు తెలుసు మీ ఆనందం మామూలుగా లేదు ఎంట్రీ ఇచ్చిన దగ్గర, కానీ కొంచెంసేపు తట్టుకోవాల్సిందే మీరు. యా, రెడీ? సమీరా గారికి సి అట. యా, సమీరా గారు వస్తారా, వస్తారే. తమన్ గారు దీని మీద ఏదో స్పందించాలనుకుంటున్నారు ఇమీడియట్ గా. మైక్ ఇవ్వండి. తమన్ గారి పాటతో సమీరా గారికి ఒక్క నిమిషం వెంటనే స్పందించిన, ఇంట్రో మీద వెంటనే స్పందించిన. ఇంకొక మైక్ ఇవ్వండి అమ్మా. లేదు, దానికి నా పాట వాడతారేంటి సార్? వాళ్ళు వాడారు, మీరు వాళ్ళకి చెప్పాలి కానీ మధ్యలో నన్నెందుకు సార్ లాగుతారు? అదే వాళ్ళు నీ పేరు పెట్టి పాడారు, నా ప్రాబ్లం అది కదా. పాట మార్చండి ప్లీజ్, డోంట్ హర్ట్ మీ, ఓకే? ఇప్పటికిప్పుడు పాట మార్చాలంటే వాళ్ళు మారుస్తారు, ధీరజ్ మారుస్తాడు. ధీరజ్ ఎవరైతే మార్చకూడదు అనుకుంటున్నానో వాళ్ళే మారుస్తారు. చూడండి, యాంకర్గా మారుతున్న మా సమీర్ అక్కని చూడండి. రాక్క స్టేజ్కి ఏదో కాంచనాని చంద్రముఖిని పిలిచిన స్టేజ్ పైకి రారా. తమన్ గారు ఇప్పుడు మీరు సాటిస్ఫై? మీకు ఇదే కదా కావాలి. పూర్తి స్థాయిలో సమీరా హోస్ట్గా మారారు అని చెప్పబోతున్నాను, అంతే, చంద్రముఖిలా కాదు. సో సమీరా గారు, మీకు మేము ఒక బొకేతో స్వాగతం పలుకుదాం అనుకుంటున్నాం. దానికోసం ఆహా టీం నుంచి మోహన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అసలు మామూలుగా కాదు, వెంటనే పాట మార్చేసాడుగా. ఫుల్ సాంగ్ షో అయిపోయాక నాకు ఒకసారి ప్రైవేట్గా పాడాడు. సో సమీరా గారు వెల్కమ్. రైట్. సో మరి ఇప్పుడు అందరూ వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, ఒక్కొక్క స్పీచ్ అయిపోనిద్దామా? లేకపోతే బెటర్ అందరినీ పిలిచేద్దాం మనం. నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నారు మీరు? అఫ్ కోర్స్ నాకు సంబంధం లేదు. అసలు ప్రిపరేషనే లేదా? ఒక్క పాటే అందరికీ వాడతారా? ఓన్లీ నా పేరు వాడకపోవడం మంచిదే. మీరు పాడే ముందు బొకేతో నేను ముందుగా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రావణి గారు ఆహా టీం నుంచి ఆవిడ వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. గెస్ట్ వచ్చాక వెల్కమ్ చెప్పడానికి. గెస్ట్ కాదండి, ఆయన మీ ఫ్యామిలీలో చేసేసుకున్నారు ఆయన్ని. సో ఎస్, ఏ పాట? సేమ్ సాంగా? ఏంటి గ్రూప్ డిస్కషన్స్ ఇక్కడ? ఇప్పటికిప్పుడు కుక్ చేస్తున్నారు తమన్ గారు. మీరంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి వీళ్ళకి. వెంటనే మార్చారు వాళ్ళు. ఆల్రెడీ పాట లీక్ అయిపోయింది. మామూలుగా ఉండవు అంతే, ఒక రేంజ్ లో బాక్స్ ఆఫీసులు, కలెక్షన్లు, దిబిడి అనమాట ఆయన ట్యూన్ ఇస్తే. సో ఎస్, జడ్జ్ తమన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆహా టీవీ నుంచి శ్రావణి గారు బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి అరవింద్ గారికి పాట రెడీ కదా? సో బొకే ఇవ్వడానికి ఆహా టీం నుంచి రామ్ శివ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బొకేతో మీరు అలా రెడీగా ఉండండి. ఇప్పుడు పాటతో వీళ్ళు రెడీగా ఉన్నారు. అల్లు అరవింద్ గారికి ఒక పాటతో వెల్కమ్ చెప్తున్న సీజన్ ఆఫ్ మోర్ సింగర్స్. రెడీ? చూసారా, మేము ఏది స్క్రిప్టెడ్ కాదు, అన్నీ ఇప్పటికిప్పుడు లైవ్లో జరుగుతుంది. ఇదంతా సాక్ష్యం మీరే.
యా ఏ రెడీ అబ్బా మరి మేము లైవ్లోనే చేస్తున్నాం అంటే యా ధీరజ్ మొత్తానికి నీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ రావడానికి రెడీ అనగనగనగా అరవిందట తన పేరు స్టేజ్కి పై వచ్చారు. రండి సారు అల్లు అరవింద్ గారిని వేదిక రాష్ట్ర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. లెజెండరీ ప్రొడ్యూసర్ అమేజింగ్ పర్సన్. సో వారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. రామ్ గారిని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో గీతా మాధురి గారు ఇప్పుడే వేదిక మీదకి వచ్చేసారు. వారికి వెల్కమ్ చెప్పేశాము. రాజేష్ గారు మీరు బొకేతో వెల్కమ్ చేయండి. యా ఆహా టీవీ నుంచి